వెల్కమ్ టు శశి టీవీ. యూట్యూబర్ అర్స సాయి మరి నిజంగానే పరారీలో ఉన్నాడా? లేకపోతే నిజంగానే అసలు ఎక్కడికి వెళ్ళాడు? ఏంటి అనేది చాలా మందైతే ఎదురు చూస్తున్నారు. అర్స సాయి కోసం అయితే మరి ఎందుకు నిజంగానే బయటకు రావడం లేదు? అదే విధంగా అంటే తప్పు చేయకపోతే అసలు ఎందుకు హర్ష సాయి బయటకు రావడం లేదనైతే చాలా మందైతే ఎదురు చూస్తున్నారు. హర్ష సాయి అభిమానులు ఎవరైతే ఉంటారో అదే విధంగా హర్ష సాయి గారి డై హార్ట్ ఫ్యాన్ ఇప్పుడు ఫ్యాన్స్ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అసలు షాక్‌కి గురైనట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే రోజు రోజుకి ఏదో ఒక ట్విస్ట్ ద్వారా అయితే చాలా న్యూస్ అయితే బయటకైతే వస్తుంది. సోషల్ మీడియా కూడా చాలా ఇప్పుడు వైరల్ అయితే అవుతుంది. అదే విధంగా ఇప్పుడు అమ్మాయి కూడా యువతి ఎవరైతే కేస్ పెట్టిన యువతి ఎవరైతే ఉన్నారో తను కూడా రోజు ఇట్లా మళ్ళీ స్టేషన్‌కి వెళ్లి తను కూడా కేస్ పెట్టడం అయితే జరుగుతుంది. హర్ష సాయి మీద కేస్ నమోదై ఇప్పటికి రేప్ కేస్ నమోదై వారం రోజులు గడిచినా గానీ హర్ష సాయి మాత్రం ఇంకా బయటకు రావడం లేదు. కానీ రోజు రోజుకి ఏవో ఒక ఆడియో లీక్స్ అయితే బయటకైతే వస్తున్నాయి. బట్ పోలీసులు ఎవరైతే ఎంక్వైరీ చేస్తున్నారో నార్సింగ్ పోలీసులు వాళ్ళేమంటున్నారు అంటే ఫోన్స్ ఒక దగ్గరున్నాయి. హర్ష సాయి ఒక దగ్గరున్నాడు అని చెప్పేసి ఇట్లా వినిపిస్తూ ఉన్నాయి. అదే విధంగా హర్ష సాయి పైనైతే యువతి రేప్ కేస్ అయితే నమోదు చేయడం అయితే జరిగింది. అదే విధంగా నా దగ్గర పెళ్లి చేసుకుంటానని చెప్పి మళ్ళీ పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేయడం జరిగింది. 2,00,00,000 కూడా తీసుకోవడం జరిగింది. హర్ష సాయితో పాటు తన తండ్రి పైన కూడా కేస్ పెట్టడం అయితే జరిగింది. అదే విధంగా హర్ష సాయి నన్ను కొన్ని ఫోటోస్ లైంగికంగా కొన్ని ఫోటోస్, వీడియోస్ తీసి నన్ను బెదిరిస్తున్నాడని చెప్పేసి కూడా కేసైతే నమోదు చేయడం అయితే జరిగింది. సో, ఆ యువతి ఫిర్యాదు మేరకైతే కేసైతే నమోదు చేశారు. రేప్ కేసైతే. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకైతే అసలు హర్ష సాయి అయితే ఇప్పటికి దొరకడం లేదు. పోలీసులకైతే ఇప్పటికి చిక్కలేదు. మరి అసలెందుకు పోలీసులు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా ఎవరైతే మహిళా సంఘాలుంటాయో వాళ్ళు కూడా పోరాడుతున్నారు. అమ్మాయి కోసమైతే. అదే విధంగా అమ్మాయి నుంచి ఎవరైతే మహిళలుంటారో అమ్మాయికి సంబంధించిన ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ కేస్ గురించయితే చాలా పోరాడుతున్నారు. అదే విధంగా సో, అదే విధంగా హర్ష సాయి అసలెందుకు బయటకు రావడం లేదు. సో, హర్ష సాయి అయితే వెంటనే ఒక స్టోరీ పెట్టడం అయితే జరిగింది. కేస్ నమోదైన కొద్ది సేపట్లోనే ఒకటైతే స్టోరీ పెట్టడం అయితే జరిగింది ఇన్‌స్టాగ్రామ్‌లో. ఇదంతా ఫాల్స్. జస్ట్ తను మనీ కోసమే చేస్తుంది. నేను తొందరలోనే బయటకొస్తాను. తొందరలోనే మాట్లాడతాను అందరి ముందు అని చెప్పేసి ఒక స్టోరీ పెట్టడం జరిగింది. దాని తర్వాత ఆహ్, సో, దీనికి సంబంధించిన కేసు నా అడ్వకేట్ తనికొండ చిరంజీవి అయితే చూసుకుంటాడు అని చెప్పేసయితే ఇట్లా ఒక స్టోరీ పెట్టడం అయితే జరిగింది. కానీ చాలా మంది ఏమంటున్నారు అనంటే అదే విధంగా పోలీసులు గూడా ఇలా అనుకుంటున్నారు ఏంటంటే తను నిజంగానే విదేశాలకెళ్ళిపోయాడు. కొంతమంది దుబాయ్ ఎళ్ళిపోయాడు. కొంతమంది అబ్రాడ్ ఎళ్ళిపోయాడు. అని ఇట్లా యూరప్ ఎళ్ళిపోయారని చెప్పేసి చాలా మంది ఇట్లా ఆరోపణలైతే వస్తున్నాయి. నిజంగానే మరి విదేశాలకెళ్ళిపోయి ఉంటాడా? మరెందుకు బయటకు రావడం లేదు? అసలు తప్పు చేయకపోతే ఎందుకు బయటకు రావద్దని జెప్పేసి ఇలా గూడా చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ చాలా మంది ఇప్పుడు హర్ష సాయిని అభిమానించే వాళ్ళు గూడా ఎవరైతే ఉంటారో వారు గూడా హర్ష సాయి బయటకొచ్చి మాట్లాడితేనే బాగుంటుంది. మీడియా ముందుకొచ్చి మాట్లాడితేనే నిజానిజాలేంటో చెప్తేనే బాగుంటుందని జెప్పేసి గూడా కామెంట్‌ల మీద కామెంట్‌లయితే జేస్తున్నారు. అదే విధంగా మిత్ర శర్మ ఎవరైతే యువతి ఉంటుందో యువతికి కూడా చాలా మందయితే తనకు గూడా సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. బట్ ఎంత లేట్ అయిన కొద్దీ తనకి నెగటివిటీ వస్తుంది. ఇక్కడ హర్ష సాయి గారికి గూడా నెగటివిటీ అయితే వస్తుంది. బట్ హర్ష సాయి ఆహ్, చాలా మందైతే హర్ష సాయి అంటేనే చాలా మంచి వ్యక్తి. చాలా మందికి హెల్ప్ చేస్తాడు. అదే విధంగా చాలా మనం వీడియోస్‌లో గూడా చూస్తున్నాం. 2018 నుంచయితే హర్ష సాయినయితే చాలా చూస్తున్నాము. అప్పటి నుంచయితే ఇప్పటి వరకి ఎంతో మందికి పూర్ పీపుల్స్‌కయితే హెల్ప్ చేయడం జరిగింది. సో, మనం వీడియోస్‌లో చూసాము. అంటే రీల్‌లో చూసాము. రియల్‌గా చూసాము. సో, రియల్ లైఫ్‌లో గాని ఒకే విధంగా ఉంటాడు. అతను అలా చెయ్యడు అని చెప్పేసయితే చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. అండ్ హర్ష సాయి ఇప్పటికి గూడా అలా చెయ్యడేమో అని గూడా చాలా మందయితే అనుకుంటున్నారు. ఈవెన్ నేను గూడా మేబీ చెయ్యకపోయుండొచ్చు. బట్ ఎందుకు పరారీలో ఉన్నాడు? అంటే ఎందుకు మరి అసలు దొరకడం లేదు అనేది గూడా ఎంక్వైరీలో అయితే ఉంది. అదే విధంగా ఇప్పుడు జానీ మాస్టర్ కేస్ తీసుకుంటే గనుక జానీ మాస్టర్‌ని సేమ్ ఇదే కేస్‌లో రేప్ కేసు నమోదు కాగా నర్సింగ్ పోలీస్ స్టేషన్‌లో రేప్ కేసు నమోదు కాక మనకి గోవాలో అయితే దొరకడం అయితే జరిగింది. సో, అంటే 2 డేస్, 3 డేస్‌లోనే జానీ మాస్టర్‌నయితే పట్టుకొని ఎంక్వైరీ అయితే చేయడం అయితే జరిగింది. బట్ హర్ష సాయిని ఇంకా ఎందుకు పట్టుకోవడం లేదు? అసలెందుకు ఎంక్వైరీ చేయడం లేదనేది ఇది ఇంకా చాలా పెద్దగా వైరల్‌గా మారింది. అండ్ దీనికోసం గూడా మళ్ళీ ఎవరైతే హర్ష సాయి ఫ్యాన్స్ ఉన్నారో అదే విధంగా ఇప్పుడు ఎవరైతే యువతికి సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గూడా దీనికోసం అయితే పోరాడడం జరుగుతుంది. అదే విధంగా రోజు స్టేషన్‌కెళ్ళి మళ్ళీ అడగడం గూడా జరుగుతుంది. సో, యువతి గూడా ఇప్పటికి మళ్ళీ తను గూడా మీడియా ముందుకొచ్చి అసలంటే కేస్ నమోదు జేసినప్పటి నుండి మళ్ళీ ఎప్పుడు గూడా మీడియా ముందుకు రావడం గానివ్వండి, అదే విధంగా సోషల్ మీడియాలో గూడా అసలెప్పుడు గూడా మాట్లాడలేదు. అంటే అసలు ఎవరో ఒకరు మాట్లాడితేనే గాని నిజానిజాలేంటో మాత్రం బయటకు రావు. లేదు అంటే హర్ష సాయిని గారిని పట్టుకొని దాని తర్వాత ఎంక్వైరీ జేస్తేనే నార్సింగ్ పోలీసులు ఎవరైతే ఉన్నారో పోలీస్ సిబ్బంది హర్ష సాయి గారిని ఎంక్వైరీ చేస్తేనే
చేస్తేనే ఇదనేది బయటకైతే వస్తుంది. నిజానిజాలేంటో మరి ఎవరిది తప్పు ఏంటి అనేదైతే. అదే విధంగా ఇప్పుడు యువతి ఎవరైతే ఉన్నారో తన ఏజ్ వచ్చేసైతే 34, అదే విధంగా అరస సాయి గారి ఏజ్ వచ్చేసైతే 28-29 ఏజ్ మధ్యలో అయితే ఉన్నారు. సో, వాళ్ళ ఏజ్ గ్యాప్‌లో గూడా ఏంటి అనేది గూడా అర్థమైపోతుంది. అదే విధంగా ఇక్కడ ఎవరిది తప్పు అనేది మనం ఎక్కువ కామెంట్స్ నుంచి చూసుకుంటే గనక సో, అర్స సాయికి అసలు అట్లాంటి అవసరమే లేదు. అర్స సాయికి ఏం అవసరం? అర్స సాయికి ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తేనే 5,00,00,000 నుండి 10,00,00,000 వరకి ఆదాయం వస్తుంది. అంటే అంత ప్రాఫిట్ వస్తుంది. తనకేంటి అవసరం 2,00,00,000 తీసుకునే అవసరం ఏముంటుంది? ఇక్కడే తను అబద్ధం చెప్తుంది అని జెప్పేసి ఇట్లా కొన్ని చెప్పడం అయితే జరుగుతుంది. కానీ అక్కడి నుంచైతే మనం డైలీ ఏదో ఒక ఆడియో లీక్ అయితే వింటూనే ఉన్నాం. డైలీ ఒక ఆడియో లీక్ అయితే బయటకొస్తూనే ఉంది. ఆ ఆడియో లీక్‌లో గూడా ఎవరిది తప్పు, ఎవరిది ఏంటి అనేది గూడా మనం జూస్తూ ఉన్నాం. చాలా అంటే కొన్ని ఆడియో లీక్‌లలో అయితే కొన్ని రొమాంటిక్‌గా చూసుకోవడం చూస్తున్నాం. కొన్ని ఆడియో లీక్‌లలో నన్నెప్పుడు పెళ్లి చేసుకుంటావు అని ఇట్లా కొన్ని ఆడియో లీక్స్ అయితే బయటకు రావడం అయితే జరుగుతుంది. ఆయన ఎప్పుడైతే అర్స సాయి గారిని ఇప్పుడు నార్సింగ్ పోలీసులు ఎప్పుడైతే పట్టుకుంటారో ఆయన అర్స సాయి గారు ఎప్పుడైతే బయటకొస్తారో లేదంటే అట్‌లీస్ట్ సోషల్ మీడియా ద్వారా అయినా అని ఐ మీన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అయినా గానివ్వండి, అదే విధంగా యూట్యూబ్ నుంచి అయినా గాని ఎప్పుడైతే అట్‌లీస్ట్ ఒక వీడియో వదులుతాడో, ఎప్పుడైతే ఒక వీడియో ప్లే చేస్తాడో అప్పుడే నిజానిజాలు ఏంటి అనేదైతే బయటకొస్తూ ఉంటాయి. ఆయన అదే విధంగా పోలీసులు పట్టుకొని ఎంక్వైరీ చేసిన తర్వాతనే అసలు ఎవరిది తప్పు ఏంటి అనేదైతే నిజానిజాలైతే బయటకొస్తాయి. అండ్ మీరు కూడా ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.